అలా నేను శేషరావు వేటివ్ న్యూస్ నిర్వహించినటువంటి కాన్క్లేవ్లో మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది చర్చనీయాంశమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న దాని ప్రకారం అమరావతి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తారు. ఇది ఎవరు చెప్పారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. మరి అది పార్టీ పాలసీనా లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాలసీనా అనేది తెలియదు. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆ ప్లేస్లో ఉండి అనౌన్స్ చేస్తే దాన్ని ఒక రకంగా క్రైటీరియా తీసుకోవచ్చు. అది కూడా ఆయన చాలా తెలివిగా చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారికి 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అనేటువంటి ఆలోచన ఉంది, అందుకే అసెంబ్లీలో ఆ విధంగా చెప్పారు. 2019లో అధికారం వచ్చిన తర్వాత ఆయన ఆలోచన మారింది, అందుకే 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు అమరావతి నుంచే పరిపాలించాలి, ఒకవేళ మళ్ళీ అధికారం ఇస్తే అనేటువంటి ఆలోచనలో ఉన్నారు అని చెప్పి అన్నారు. అంటే మళ్ళీ ఒకవేళ ఓట్లేసి గెలిపిస్తే ఆలోచన మారచ్చు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం చెప్తున్నాను నేను. మీకు కావాలంటే ఆ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడిన మాటలను మీరు మళ్ళీ ఇంకోసారి 1-4 సార్లు వినండి. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి రాజధాని అనే ఆలోచన ఉంది. 2019లో అధికారం వచ్చిన తర్వాత ఆయన ఆలోచన మారింది, 3 రాజధానికి వెళ్ళింది అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం అమరావతి నుంచే పరిపాలించాలనే ఆలోచనతో ఉన్నారు. మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత ఏంటనేది మనకు తెలియదు. పరోక్షంగా ఆయనే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎలక్షన్ల ముందు ఒకసారి ఒక రకంగా ఉంటుంది, ఎలక్షన్ అయిన తర్వాత ఒకవేళ రిజల్ట్ పాజిటివ్ ఉంటే మరో రకంగా ఉంటుందని చెప్పగానే చెప్పారు రామకృష్ణారెడ్డి గారు, సజ్జల గారు. సో ఇది నేను స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే 2019 ఎన్నికలకు ముందు నేను ఒక ఛానల్కి సీఈఓగా పనిచేస్తున్నాను, హెడ్గా పనిచేస్తున్నాను. ఆ సందర్భంగా నేను లైవ్ షోల్ని ప్రతిరోజు కండక్ట్ చేసేవాడిని. అమరావతి రాజధాని మీద నేను ప్రత్యేకంగా కొన్ని షోలు చేశాను, ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉన్నాయి. ఆ వేదిక మీదనే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ గెలిస్తే అమరావతి రాజధానిని మారుస్తారా లేదా అని చెప్పి నేను అడిగినప్పుడు అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ రోజు నా మీద వ్యతిరేకంగా ప్రచారం చేశారు. కావాలని ఇతను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇతను తెలుగుదేశం పార్టీ సింపదైజరు లేదంటే రకరకాల ఒకటి కాదు దుమ్మెత్తిపోశారు నా మీద. 2019 ఎలక్షన్లు గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎలక్షన్కి ముందు నేను ఏదైతే అమరావతి గురించి డిబేట్స్ చేశానో మోడరేటర్గా, ఆ రోజు వచ్చినటువంటి చర్చలను కనుక తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని మార్చేశారు, 3 రాజధానులు చేసేశారు. ఆ రోజు నా మీద దుమ్మెత్తిపోశారు. 2019 ఎన్నికలకు ముందు నేను డిబేట్ పెట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని మార్చబోతున్నారు అని చెప్పి నేను చేస్తే డిబేటు, దాన్ని వ్యతిరేకించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ రోజున ప్రామిస్ చేశారు చాలామంది. అసలు అమరావతిలో ఇల్లు కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉండి మీరు అమరావతిని మారుస్తున్నారని చెప్పి మీరు ఎట్లా అంటారని చెప్పి నన్ను నిలదీశారు. ఆ వేదిక మీద లైవ్ షోల్లోనే చాలా సందర్భాల్లో నిలదీశారు. కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ రోజున అమరావతిని మారుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, మార్చే అవకాశం ఉంది అని చెప్పి నేను పదే వాళ్ళని క్వశ్చన్ చేసేవాడిని. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని ప్రజలకు బలంగా తీసుకెళ్ళటానికి. వాళ్ళు ఏం చెప్పారు ఆ రోజున? అమరావతి రాజధాని, దీంట్లో ఎలాంటి మార్పు లేదు, అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని జామేజ్ చేయొద్దు, అసెంబ్లీలో చెప్పాడు, ఇంతకన్నా ఏం కావాలి, ఇట్లా వాదించారు. సరే, తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. సో ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటలనే పరిగణలోకి తీసుకుంటాను నేను. ఆయన క్లియర్గా ఇదే చెప్పాడు, ప్రస్తుతానికి ఆలోచన అమరావతి నుంచే ఉంది అని. మళ్ళీ అధికారం వస్తే అమరావతి నుంచే పరిపాలిస్తారని. ఇక్కడ చిన్న లాజిక్ కూడా ఉంది. అమరావతి నుంచే పరిపాలిస్తారు, అమరావతి రాజధాని అంటున్నారు. ఏ రాజధాని? పరిపాలనా రాజధాని. ఎగ్జిక్యూటివ్ రాజధాని ఎక్కడ? వైజాగ్. జ్యుడిషియల్ రాజధాని ఎక్కడ? కర్నూలు. అమరావతి నుంచే మొన్న కూడా 3 రాజధానులప్పుడు కూడా ఏం చెప్పారు? అమరావతిలో రాజధాని తీసేయలేదు కదా, రాజధాని ఉంది కదా, రాజధాని లేకుండా పోలేదు కదా అనేటువంటి వాదన చేశారు. మళ్ళీ ఒకవేళ ఆయన సీఎం అయితే మేము ఆ రోజు అమరావతి నుంచే పరిపాలిస్తామని చెప్పాం, పరిపాలిస్తున్నాం కదా, అసెంబ్లీ పెడుతున్నాం కదా ఇక్కడ అని చెప్పి మళ్ళీ వాదించే అవకాశాలు లేకపోలేదు. సరే, ఇక గతంలో వాళ్ళు ఏమేం చెప్పారనేది నేను చూపిస్తాను మీకు. రాజధానిపై జగన్ జేటర్ ఒక మోసం, మనసులో అమరావతిపై అదే ద్వేషం. జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తూ ఉంటారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మాట తప్పని మడమ దిప్పని
విశ్వసనీయతతో కూడినటువంటి రాజకీయాలు చేసే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్తూ ఉంటారు. మాట తప్పాడా, మడం తిప్పాడా అని అంటే ప్రత్యేక హోదా, మద్య నిషేధం, సిపిఎస్ రద్దు, ఇలాంటి వాటిని తీసుకొని పరిశీలిస్తే పెట్రోల్ డీజిల్ రేటు తగ్గిస్తాను, ఇవన్నీ కనుక తీసుకొని చూస్తే 2019 నుంచి 2023 వరకు 2024 వరకు ఆయన మాట తప్పారా లేరా అనేది ఆంధ్రప్రదేశ్ సమాజం నిర్ధారణకి రావాలి. వచ్చిందా రాలేదా అనేది 2024 ఎన్నికల్లో మనకు అర్థమైంది. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి విషయంలో మాట తప్పారా, మడవి తిప్పారా, విశ్వసనీయతతో కూడిన వ్యాఖ్యలు చేశారా అని అంటే మనం ఇప్పుడు చూద్దాం. రాజధానిపై జగన్ ఏమన్నారు? అప్పట్లో అమరావతిలో కొత్తగా భవనాలు కట్టక్కర్లేదు. ఇప్పుడు చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. విజయవాడ గుంటూరు మధ్యలో 500 కోట్లతో రాజధాని చాలు. అమరావతిలో ఉండేది వేశ్యలు. ఈ మధ్యకాలంలో అది చర్చ ఒక జర్నలిస్ట్ చేసిన దానికి చర్చ జరిగింది కదా, సాక్షి మీడియా వేదికగా చేసుకొని అది చేశారు. అమరావతి మునిగిపోతుంది, జగన్ సోషల్ మీడియా. ఇది లేటెస్ట్ ప్రచారం అమరావతి మీద. ఇప్పుడు లేటెస్ట్ నేను చెప్పేది. ఆయన కాన్క్లేవ్లో ఆ మాట అన్నారు, దానికి సమాంతరంగా ఇది జరుగుతుందన్నమాట ఈ ప్రచారం. ఇక రాజధాని అంటే నోటి వాటం అయిపోయింది. సో ఇక్కడ చూడండి, తాజాగా మళ్ళీ మాట ఏంది? ఏపీ రాజధాని విషయంలో జగన్ మాటలు. 2019లో ఏమన్నారు ఆయన? ఏపీ రాజధాని వాషింగ్టన్ DC చేస్తా. ఇది 2019లో అన్న మాట్లాడు. 2014లో ఏమన్నారు? అమరావతి మన రాజధాని. 2019లో ఏమన్నారు? 3 రాజధానులు చేస్తున్నా, అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత. 2021లో ఏమన్నారు? 3 కాదు, 1 రాజధాని. 2022లో ఏమన్నారు? విశాఖ మన రాజధాని. 2023లో ఏమన్నారు? ఒక పెద్ద సిటీ రాజధాని అవ్వాలి. 2024లో ఏమన్నారు? హైదరాబాద్ మన రాజధాని. ఎవరు? బొత్స సత్యనారాయణ అన్నారు, హైదరాబాద్ మన రాజధాని. 2025 జనవరి నాగార్జున యూనివర్సిటీలో 500 ఎకరాలు చాలు. 2025 సెప్టెంబర్ అంటే ఈ నెలలో అమరావతి రాజధాని. ఇప్పుడు కొత్తగా ఇది ఇన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయి రాజధాని విషయంలో. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విధానం. సో నెక్స్ట్ 2026లో ఏమొస్తుందో, 2027లో ఏమొస్తుందో మళ్ళీ మనం చూడాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి వేరియేషన్స్ అమరావతి విషయంలో, ఒకళ్ళేమో శ్మశానం అన్నారు, ఒకళ్ళేమో ఎడారి అన్నారు ఆ రాజధానిని, ఒకరేమో కమ్మరావతి అన్నారు, ఇంకొకళ్ళేమో ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు, ఇంకొకళ్ళేమో గందరగోళంగా అది మొండి గోడలు ఉండేటువంటి రకరకాలుగా మాట్లాడారు దాని గురించి. సో ఇప్పుడు ఇన్ని వేరియేషన్స్, అంటే నేను చెప్పినటువంటి వేరియేషన్స్ కాకుండా అదనంగా నేను చెప్పినవి ఇన్ని రకాల మాటలు మాట్లాడారు రాజధాని విషయంలో. సో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటున్నారు? రాజధాని అమరావతి నుంచి పరిపాలిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే, ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్నారు అని చెప్తున్నారు. ఇల్లు కట్టుకున్నారు, అధికారంలో ఉంటే ఉంటున్నారు, అధికారం లేకపోతే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? బెంగళూరులో ఉంటున్నారు. వారానికి 2 రోజులు వస్తున్నారు, తర్వాత వెళ్ళిపోతున్నారు. సో అధికారం ఇస్తే ఉంటారు, అధికారం ఇవ్వకపోతే ఉండరు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినటువంటి మాటల్ని ఒకటికి 10 సార్లు మీరు ప్లే చేసుకొని కనుక విని దాంట్లో ఆంతర్యం ఏంటనేది కనుక ఆలోచిస్తే, ప్రస్తుతానికి ఆలోచన అని చెప్పాడు ఆయన. 2019 ముందు ఆలోచన వేరు, 19 తర్వాత ఆలోచన వేరు, ఇప్పుడు ఆలోచన వేరు. సో ఆలోచనలు మారుతూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఆలోచనలు బట్టి చేస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని ఆయన చాలా క్లియర్గా చెప్పారు. సో కాబట్టి ఎవరైనా ఆయన చెప్పినటువంటి మాటను నమ్మేవాళ్ళు కనుక ఉంటే, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆ ఎన్క్లేవ్లో క్లియర్గా 1-4 సార్లు చూడండి. 3 రాజధానులు మా పాలసీ కాదు అనేటువంటి విషయం చెప్పలా ఎక్కడ. అమరావతి నుంచే పరిపాలన అన్నారు కానీ ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి చెప్పలేదు ఎక్కడ. 3 రాజధానులు మా పాలసీ కాదు, 3 రాజధానుల పాలసీ నుంచి మేము శాశ్వతంగా విరమించుకుంటున్నాం అని చెప్పి చెప్పలేదు ఎక్కడ ఆయన. ఇది మీరు గమనించాలి. అందుకే 1-4 సార్లు చూడండి ఆ వీడియోని. చూసిన తర్వాత మరి నాకు కలిగినటువంటి భావన ఏంటంటే, 2019లో ముందు ఆలోచన, తర్వాత ఆలోచన మారింది, ఇప్పుడు ఆలోచన మారింది అని చెప్తున్నారు. రేపు మారదు అని చెప్పడానికి మనం చెప్పగలమా? అది ఆలోచించండి మీరు. ఖచ్చితంగా ఇన్నిసార్లు మార్చినటువంటి వాళ్ళు మళ్ళీ మార్చరు, ఆలోచన మార్చుకోరు అని చెప్పి మీరు నమ్ముతున్నారా అమరావతి రాజధాని విషయంలో? ప్లస్
సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఎక్కడైనా సరే 3 రాజధానుల నుంచి మేము శాశ్వతంగా విరమించుకుంటున్నాము, శాశ్వతంగా మేము ఆ 3 రాజధానుల నినాదాన్ని మేము ఇంకా చెయ్యము అని చెప్పి ఎక్కడైనా చెప్పారా? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.